ప్రైజ్ ద లార్డ్. ఇవాళ మనము ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. స్టోరీ నేమ్ ఏంటంటే కోతి మరియు రెండు పిల్లలు. స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న వాక్యం చదువుకుందాం. 1 పేతురు 3వ అధ్యాయం 8వ వచనం. మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖములయందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గల వారును కరుణాచిత్తులను వినయ మనస్కులనై యుండుడి. స్టోరీలోకి వెళ్దాం. తెల్ల పిల్లి నల్ల పిల్లి అని రెండు పిల్లులు ఉన్నాయి. ఆ రెండు పిల్లులకు ఒకే ఒక్క రొట్టె ముక్క దొరికింది. ఆ నల్ల పిల్లి నేనే ఈ రొట్టె ముక్కను ముందుగా చూశాను కనుక ఆ రొట్టె ముక్క నాకే కావాలి అని చెప్పింది. కానీ ఆ తెల్ల పిల్లి నేను ముందు దానిని తెచ్చాను కనుక అది నాకే కావాలి అని చెప్పింది. దానితో ఆ రెండు పిల్లలు పోట్లాడుకొనుటకు ప్రారంభించాయి. అప్పుడు ఒక కోతి అటువైపుగా వచ్చింది. ఆ కోతి రొట్టె ముక్కను నేను మీకు సమానముగా ముక్కలు చేసి ఇస్తాను అని చెప్పింది. సరే అని చెప్పి ఆ రెండు పిల్లలు కోతికి ఇచ్చాయి. ఆ కోతి ఆ రొట్టె ముక్కను రెండుగా తుంపినది. అప్పుడు ఒక ముక్క పెద్దది మరియు ఒక ముక్క చిన్నది అయింది. ఆ కోతి ఏం చేసిందో తెలుసా? పెద్ద ముక్కను కొరికి తినింది. ఆ ముక్క చిన్నదైంది మరియు ఆ చిన్న ముక్క పెద్దదైంది. రెండు ముక్కలను అది మార్చి తింటూ చివరికి ఆ రొట్టె ముక్క మొత్తాన్ని ఆ కోతే తినేసింది. ఆ తరువాత ఆ రెండు పిల్లులు పాపం ఆ రొట్టె ముక్క తినకుండానే మోసపోయాయి. చూసారా? ఆ రెండు పిల్లుల వలె మీరు కూడా పోట్లాడుకోవద్దు. ఆ విధంగా పోట్లాడుకొనినట్లయితే ఆ కోతి వలె సాతాను మీ మధ్యకు వచ్చి అన్నిటినీ తీసుకుపోతాడు. కనుక ఇక నుండి పోట్లాడుకొనకుండా అన్ని విషయములలో ఐకమత్యం కలిగి ఉండండి. ప్రేయర్ చేసుకుందాం. ప్రియమైన యేసయ్య, ఈ చిట్టి కథ ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు స్తోత్రములు. ఇకపై నేను ఎవరితో గొడవ పడను. నా వద్ద ఉన్న దానిని ఇతరులకు కూడా పంచుటకు మాకు సహాయము చేయుము. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్.